అన్నా ఒక చిన్న డౌటే. నార్మల్ పైప్ పెట్టి వాడుకుంటే ప్రాబ్లం లేదు కదా, మరి లెపెట ఎందుకు? అయ్యో అదే ప్రాబ్లం రా. నార్మల్ పైప్ ఈజీగా బెండ్ అవుతుంది, బరస్ట్ అవుతుంది కూడా. అదే లెపెట పైప్ అనుకో, స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే లాంగ్ లైఫ్ కూడా. పైపు ఎండకు పెడితే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా రా? ఏమైనా అవుతుందా పైప్కు? అయ్యో చాలా డిఫరెన్స్ ఉందిరా. నువ్వు నార్మల్ పైప్ అనుకో, ఎండకు పెడితే క్రాక్ వచ్చేస్తుంది. అదే లెపెట అనుకో, మనకి యువి రెసిస్టెంట్ ఉన్న పైప్ రా లెపెట. అది సరే కానీ వాటర్ ప్రెషర్ ఎక్కువైతే ఏమవుతుంది? ఓ అదా, నార్మల్ పైప్ అనుకో ఫట్ అంటుంది. అదే మన లెపెటా పైప్ అనుకో, నో లీకేజ్ నో బరస్ట్, అది స్ట్రాంగ్ లైఫ్ కూడా, అది బెస్ట్ పైప్ రా. ఇన్స్టాలేషన్ ఏమైనా కష్టమా లెపెటాకు? ఏం మాట్లాడుతున్నావు? అస్సలు కాదు. లెపెటా పైప్ ఈజీ బెండింగ్, ఈజీ లేయింగ్ కూడా, టైం కూడా సేవ్ అవుతుంది, లేబర్ ఖర్చు కూడా చాలా సేవ్ అవుతాయి. డ్రిప్కు మరియు స్ప్రింక్లర్కు సెట్ అవుతుందా? ఏ లెపెటా పైప్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నిటికీ. డ్రిప్, స్ప్రింక్లర్ మరియు మెయిన్ లైన్కి కూడా సూపర్గా సపోర్ట్ చేస్తుంది. మరి లీకేజ్ వస్తే ఏం చేయాలి? ప్యాచ్ వర్క్ చేయాలి. ప్యాచ్ వర్క్ చేసి చేసి బోర్ వచ్చేస్తుంది రా. అదే మన లెపెటా పైప్ అనుకో, మనకు లీకేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ, మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా జీరో. అయితే నార్మల్ పైపు వేస్ట్ అంటావా? వేస్ట్ అని ఏం కాదు కానీ చాలా వరకు ఫార్మర్స్ లెపెటనే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుంది, లాంగ్ లైఫ్ కూడా, మనీ కూడా సేవ్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.